రైతు భరోసా సంబంధించి ఇక మనము ఇది చూద్దాం ఫస్ట్. అంటే మరి ఎట్లా వస్తుంది, ఏమైనా అప్లై చేసుకోవాలన్నా, మరి దాని కథ ఏంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దానికి తగ్గట్టుగానే మరి రైతులు ఏమనుకుంటున్నారు అనేది కూడా మనకు తెలవాలి. అయితే వీళ్ళు ఏం చెప్పారంటే, ఇక గుట్టలకు వెంచర్లకు రైతు భరోసా ఇవ్వమంటూ ఇక దానికి ఇవ్వమని ఎవడు అడగలేడు, మీరు ఏదో దాన్ని అడ్డం పెట్టేసి మొత్తానికి మొత్తం ఎగబెట్టేటట్టు ప్రయత్నం చేసిరు. అయితే ఇక్కడ వ్యవసాయ యోగ్యంగాని భూములు, రాళ్ళు, రప్పలు, రోడ్లు, మైనింగ్, నాలా కన్వర్షన్, రియల్ ఎస్టేట్ పరిశ్రమల కోసం, ఇతర అవసరాల కోసం రైతుల నుంచి సేకరించిన భూములకు రైతు భరోసా ఇవ్వబోమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ భూముల వివరాలను రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా సేకరిస్తారని తెలియజేశారు. ప్రభుత్వం సేకరించిన భూములు సైతం ఇంకా రైతుల పేరు మీదనే ఉన్నాయని, వాటన్నింటి వివరాలను రైతులే స్వచ్ఛందంగా సర్కారుకు అందించాలని సూచించారు అంటూ ఇగో రైతులు స్వచ్ఛందంగా అందించాలి. లేచాడు అన్న, ఎట్లుంది అది, ఎట్లుంటారు అది, అది ముఖ్యమంత్రి అంటే అది పద్ధతి. అంటే ఆయన ఓకే అంటేనే కూర్చుంటారు, ఓకే అంటే ఆయన అదని కాదు, సీటు గౌరవం అన్నట్టు పంపి అది ప్రజలకు ఎరక కావాలి. ఒక్కటి కాదు 2-3 ఉంటాయి, నేను 100 సార్లు చూసి ఉంటాం మనం. రాజశేఖర్ రెడ్డి కూడా క్యాబినెట్ మీటింగ్కి వస్తే, ఆ క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్కి వస్తే ఆల్రెడీ అక్కడ ఉంటేనేమో గౌరవం ఇచ్చారు. గౌరవం ఇవ్వమని అడుగుతా ఉన్నాం అంతే. ముఖ్యమంత్రి గౌరవం ఇస్తలేరంటే కాంగ్రెస్ ఫెయిల్ అని చెప్తా ఉన్నాను నేను. అంటే అతి త్వరలో ముఖ్యమంత్రిని మార్చే పరిస్థితి కూడా కనిపిస్తుందేమో అనిపిస్తూ ఉంది. అరే ఈయనతో ఏం అయితలేదని చెప్పి ప్రజల నుంచి అసంతృప్తి వస్తే ఇది నాశనం బట్టి వాళ్ళ వాళ్ళకే ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత తీసుకురావాలి, ఆయనను పక్కకు పెట్టాలి, మా దాంట్లో ఓలమన్నొకలకు కావాలి. రేవంత్ రెడ్డి తప్ప ఎవరైనా సరే అనే మాట కాడికి వచ్చిర్రు చాలామంది. అందులో ఉన్నటువంటి ఒక 4-5 మంత్రులు ఈసారి రేవంత్ రెడ్డిని ఎట్లయినా పక్కకు తప్పించి ఆయన తప్ప ఇంకో ఎవ్వరన్నా అయినా సరే అబ్బాయి మన నాటకి వెళ్ళనే కాడికి తీసుకొచ్చుకుర్రాలు. ఒకసారి గతంలో జరిగినవి కూడా నేను చూపిస్తాను. అయితే ఇప్పుడు రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా సేకరిస్తారట ఈ భూముల వివరాలని. ఎందుకంటే ఈ రైతుల నుంచే సేకరించడం అంటే ఇక ఎట్లా ఉంటుంది అంటే చూడండి, ప్రభుత్వం సేకరించిన భూములు సైతం ఇంకా రైతుల పేరు మీద ఉన్నాయని, వాటన్నింటి వివరాలు రైతులే స్వచ్ఛందంగా సర్కారుకు అందించాలి. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రైతు భరోసాపై నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ప్రభుత్వ ఆదాయం పెంచడం, పేదలకు పంచడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. బీఆర్ఎస్ చేసిన తప్పిదాలకు కేసీఆర్ 1000 ఏళ్ల శిక్ష అనుభవించాలని ఫైర్ అయ్యారు మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి. 1000 ఏళ్ల శిక్ష ఆయనకి ఏపిచ్చే దమ్ము నీకుంటే ఏపియాలి. మరి ఉట్టిగానే ఏదో మొత్తానికి మొత్తం నాశనం పట్టిపోయి ఇక్కడ ఏం లేకుండా చేసిండ్రు అన్నట్టుగా పూర్తిగా పాడు చేసేసి అసలు ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం గాడిలో లేదు అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ కేసీఆర్కు 1000 ఏళ్ల జైలు శిక్ష వేసినా తప్పులేదని చెబుతూ ఈయన ఈ పథకానికి తూట్లు వడిచే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే మరి ఇప్పుడు అప్లికేషన్లు పెట్టుకోవాలన్నా ఏంది కథ అనేది మనకు ఇంపార్టెంట్. అది సరే, వాళ్ళు ఎట్లయినా దొంగలే, వాళ్ళు ఎట్లయినా లంగముచ్చట్లే చెప్తారు అన్న, అదంతా మనకు అక్కర్లేదు, ఎవరిని సావాడు సావని, కనీసం మనకు ఏమొస్తుందన్న, ఎట్లొస్తుంది, మరి రైతులం బతకన్నా లేదా అని అడిగేటోళ్ళకి ఇది చెప్పాలి కంపల్సరీగా. మరి ఎట్లా చేసుకుందాం, ఎట్లా ముందుకెళ్ళాలి. ఇక బట్టి విక్రమార్క ఇదంతా సరే, పొంగులేటి ఇదంతా ఓకే. అయితే మనకు ముఖ్యంగా కావాల్సింది వీళ్ళు అప్లై చేసుకోమంటారా లేకపోతే ఏం చేసుకోమంటారా అనేది చాలా ముఖ్యం. ఇగో మొన్న ఏం చెప్పారు, సంక్రాంతి నుంచి రైతు భరోసా అని చెప్పారు. సంక్రాంతి 14 ఉన్నది, 14-15 తారీఖు ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేసిర్రు, దీన్ని తీసుకుపోయి లాస్ట్కు ఇక 26 తారీఖు అదిగా ఏదో ఒకటిగా ఒక 4 రోజులు ఏది దొరుకుతుంది, 12 రోజులు దొరికింది వాళ్ళకు. 12 రోజులు ఏంది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని ఇచ్చి ప్రసాదించి 75 ఏళ్ళ కాలం అవుతా ఉంది కాబట్టి ఆ 75 సంవత్సరాల కాలాన్ని మనము సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుగా అది మొదలు పెడదామని పెట్టి ఇక్కడ ఇగో ఎకరానికి సీజన్కు 6000 చొప్పున చెల్లింపు అంటూ ఇక్కడ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఇది కూడా రైతు భరోసా 12,000 అని చాలా గొప్పగా పెద్దగా ఇక ఎంతో ఇస్తున్నట్టుగా. ఇక్కడ దరఖాస్తు లేకుండానే భరోసా, ఇది మనకు ముఖ్యమైనటువంటి అప్డేట్, ఇంపార్టెంట్ అప్డేట్. నేను దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నా. ఇది చెప్పాలి ఖచ్చితంగా. మీకు కొంతమందికి అనుమానాలు ఉంటాయి, అన్న మరి సరే వాడు 10,000 అన్న కాడ 12,000 అంటుండు, ఇక వాడు సావని మనం ఎట్లా సచ్చేదే, మన పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. ఇక మరి వాడు లేవన్నాక ఇంకా ఏం చేస్తాం, ఇంకా లేవన్నాక ఉన్నకాడికి ఏదో ఒకటి ఇస్తా అంటుండు కదా, కానీ ఎట్లా ఇస్తాడు, మళ్ళీ మనం కాగితాలు పట్టుకొని తిరుగుడా. గతంలో తిరిగినాం కదా రుణమాఫీ కోసం ఏవోల దగ్గరికి లేకపోతే బ్యాంకర్ల దగ్గరికి తిరిగాం కదా, ఇప్పుడు ఏమన్నా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా అంటే ఇగో ఇది ఇంపార్టెంట్ అప్డేట్, మీరు చూడండి ఒకసారి. ఎవరు ఎన్ని చెప్పినా, వేరే ఛానళ్ళల్లో వేరే వార్తలు ఎవరు ఎన్ని చెప్పినా వాళ్ళు దాన్ని ఒక వార్తగానే చూస్తారు.
100 వార్తలల్లో అదొక వార్తలాగా చూస్తారు. మనకు 100 వార్తలల్లో ఇదే ముఖ్యమైన వార్త, ఇదే ఇంపార్టెంట్ అప్డేట్ అండ్ రైతుల కోసానికే మాట్లాడే మన ఛానల్ కాబట్టి రైతుకి ఎట్లా ఉపయోగపడుతుంది, ఎట్లా ఏమేమి ఉన్నాయని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి దాన్ని ఖచ్చితంగా లోతుగా విశ్లేషిస్తాం, మనం లోతుగా పరిశీలిస్తాం. ఇంకేమన్నా జరుగుతుందా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అందుకే కీలకమైన అప్డేట్ ఇది. దరఖాస్తు లేకుండానే భరోసా, సాగు చేసిన పంటలపై సర్వే కూడా ఉండదు అంటూ ఇక సర్వే కూడా లేదు. యాక్చువల్గా నిన్నటిదాకా దరఖాస్తులు పెట్టుకోన్నా సర్వే చేస్తారా, మళ్ళీ శాటిలైట్ సర్వేనా, ఇది లొల్లు. మనం క్లియర్గా చెప్పినాం, ఇదంతా పంచాదులు పెట్టనీకే ప్రయత్నం తప్ప లొల్లులు చేయనీకే తప్ప ఇంకోటి లేదు. పక్క పొంటోని అడిగి ఆయమే రాజా వేసిండా పంట అంటే యాడేసిండే అంటే మరి నాకు అప్లికేషన్ ఇచ్చిండు కాబట్టి వాడు అట్టి లంగా వాడెక్కడ వేసిండే వాడు ఏనేయాడు అట్టిగా ఊరి మీద తిరుగుతాడు, గాలికి తిరుగుతాడు, ఏదో వేసినా అని చెప్పినట్టు నీకు తుకం పోసి ఇడిచిపెట్టిండని చెప్పి రైతులు వాళ్ళ వాళ్ళు అనుకొని తర్వాత తన్నులాడనికి ఇక గుద్దులాడుకోవాలి. ఇక అరే నీకేం అక్కర్రాబాయ్, నా ఇష్టం నేను రాసుకున్న ప్రభుత్వం ఇస్తుంది, నీ అయ్యిస్తుండా అని వీడనాలి. వాడేమనాలి, అరే ఏం రా నువ్వు వెయ్యేందుకు కూడా వేసినా అని చెప్తున్నావు, అబద్ధం చెప్తున్నావు, జూట మాటలు చెప్తున్నావు అంటే అవురా నువ్వేని చెప్పలేదని వీడు తనక సావాలి అంటే మొత్తానికి ఊర్లలో లొల్లి పెడతారు. కాబట్టి అటువైపుగా ఆలోచించొద్దు. పైగా అప్లికేషన్ పెట్టుకునే పరిస్థితి తీసుకురావద్దని చెప్పినాం. ఇట్లా కాగితాలు పట్టుకొని మళ్ళీ ఆఫీసర్ల దగ్గరకు పోతే లంచగొండితనాన్ని పెంపొందించినట్టు అవుతుందని చెప్పినాం, పెంచినట్టు అవుతుందని చెప్పినాం. పెరుగుతుంది మళ్ళా. సేమ్ ఎవడో మధ్యలో వస్తాడు, నువ్వు అప్లికేషన్ పెట్టుకోవాలి కదా, నేను ఇప్పిస్తా, నేను చేపిస్తా, నీకెందుకు 2 ఎకరాలు ఎక్కువ రాసే, నీకు ఉన్నది కదా 8 ఎకరాలు, 5 ఎందుకు పెడుతున్నావు, 6 పెట్టు, 8 పెట్టు, నాకు ఒక 5,000 అని రాసుకొని వాడు ఎక్కడైనా చేసే ప్రయత్నం చేయడానికి, లేదా అధికారులు కూడా ఆ లంచాలకు మరిగేలాగా ప్రయత్నం జరుగుతుందని నేను అటువైపుగా ఆలోచించొద్దు. అప్లికేషన్ అనేది పెట్టొద్దు. పెడితే ప్రతిసారి ఏడ తీసుకొస్తావు, ఈ పంటకు తెస్తే మళ్ళీ పంట సంగతి ఏంది, కొంత వేసినప్పుడు మళ్ళీ కొంత ఆపొచ్చు రైతు పరిస్థితులను బట్టి, పెట్టుబడిని బట్టి, లేదా కాలంను బట్టి, ఆయన విత్తనాలను బట్టి, లేదా కొంతమంది ఎక్కువ వేసుకోవచ్చు. అరే నారు మిగిలింది కాబట్టి ఇంకొక ఎకరం ఎక్కువ వేసుకుందామని కూడా ఆలోచించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ రెండు కన్ఫ్యూజన్గా ఉంటాయి. మాటి మాటికి ఇంత మారింది, ఇంత ఎక్కువ వేసినా, ఇంత తక్కువ వేసినా అని చెప్పి ఇట్లా ఇవన్నీ కూడా చేస్తే మళ్ళీ రిటర్న్ తీసుకోవాల్సి వస్తుంది. కథ పెద్దగా ఉంటుంది. దీన్ని మాత్రం పెట్టుకుంటే కొరివితోని తలగొక్కున్నట్టే రేవంత్ రెడ్డి వట్టిగానే రైతులతో పెట్టుకుంటుండు. వాళ్ళైతే ఊరుకోరని చెప్పి అన్నట్టుగానే ఇలా ప్రతిపక్షాలు కూడా అన్నట్టున్నాయి. అన్న మాట ప్రకారం వాళ్ళు కూడా ఈ రైతు భరోసాకి ఎట్లాంటి అప్లికేషన్ లేదు, మనం ఎవరిని దగ్గరికి పోవాల్సిన పని లేదు. ఇది క్లారిటీ మళ్ళీ చెప్తా ఉన్నా. ఎవడన్నా నీకు రైతు భరోసా వస్తుంది, ఇప్పిస్తా, కాగితం ఉంటుంది, పెట్టాలి, ఇన్ని పైసలు అయితే అని చెప్పి ఎవడన్నా మిమ్మల్ని మార్చే ప్రయత్నం చేస్తే ఒక్కసారి నాకు ఫోన్ చేయండి. ఎక్కడ కూడా ఒక అప్లికేషన్ పెట్టుకునే అవసరం లేదు అని చెప్పి ఇక్కడ వార్త వచ్చింది. ఇది కూడా మనకు దానికి కూడా గైడ్లైన్స్ వస్తాయి. పక్కాగా విధి విధానాలు ఎట్లయితే ఖరారైనాయో దానికి తగ్గట్టుగా గైడ్లైన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, 1.38 కోట్ల ఎకరాలకు 8,300 కోట్ల అవసరము. ఇది లెక్క. ఇప్పుడు వచ్చింది 1.38 అంటే 1,38,00,000 ఎకరాలకి 8,300 కోట్ల అవసరం. గతంలో 7,364 కోట్లతోని ప్రతిసారి రైతు బంధు కింద మనకు పంట సాయం అందేది. అది కేసీఆర్ ఉన్నప్పుడు 5,000 రూపాయల చొప్పున ఇచ్చేటోడు కాబట్టి ఎకరానికి 7,364 కోట్లు అయ్యేది. ఇక్కడ చూడండి, ఇప్పుడు 8,300 కోట్లు అవసరమైనవి. అయితే రాష్ట్రంలో 10 నుంచి 12 లక్షల మంది రైతు కూలీలు. ఇది లెక్క. ఇక దీనికి ఎంత కావాలనేది ఊహించుకోండి. ఇక 10 లక్షల నుంచి 12 లక్షల మంది రైతు కూలీలు ఉన్నారు. ఉపాధి కార్డుతో వారికి సాయం. మంత్రి మండలిలో చర్చ. ఉపాధి కార్డు ఏదైతే ఉందో ఆ ఉపాధి హామీ పనికి పోయేటోళ్ళు ఉంటారు కదా, దాంట్లో మళ్ళీ సెగ్రిగేట్ చేస్తారా, ఎట్లా తీసుకొస్తారు దాన్ని? చాలామందికి భూమి ఉండి కూడా ఆ ఊళ్ళో 4 ఎకరాలు ఉన్నోళ్ళు కూడా ఉపాధి హామీ పని రాపించుకొని ఒట్టిగున్నాం మేము కూడా వస్తామని చెప్పి అటు అంటే పని లేనప్పుడు, వ్యవసాయం పని లేనప్పుడు ఈ ఉపాధి హామీ పనికి పోయేటోళ్ళు, తట్ట పనికి, పార పనికి పోతే అక్కడ వాళ్ళకి జాబ్ కార్డులు ఉన్నాయి. మరి వాళ్ళందరూ ఎట్లా తీస్తారు? మరి వాళ్ళ పేరు మీద కనుక పాస్బుక్ ఉన్నా, వాళ్ళ పేరు మీద ఏమాత్రం వాళ్ళ పేరు మీద భూమి ఉన్నా వాళ్ళకి రాదు అంటే మరి దాన్ని ఎట్లా తీస్తారు అనేది అంటే సరే ఆ డేటా తీస్తారు. అయితే ఇక్కడ కొంత ఉపశమనం ఎవరికి? అసలు భూమే లేని వాళ్ళకి. జనరల్గా నేను ఇప్పుడు ఇది మళ్ళీ కాంగ్రెస్ను అన్న నువ్వు సపోర్ట్ చేస్తున్నావా, పొగుడుతున్నావా అంటే నేను పొగడా, నేను సపోర్ట్ చేయ. తప్పుంటే తప్పంట, మళ్ళీ ఒప్పున్న కాడ ఒప్పు అని కూడా అంట. ఇది ఒక్కసారి గమనించుకోవాలి మీరు కూడా. నేను బీఆర్ఎస్ని ఎట్లయితే అన్నానో ఇలా కాంగ్రెస్ను కూడా అది నెగిటివ్గానే చెప్పినాం కదా. ఒక పాజిటివ్ పాయింట్ ఉంటే ఖచ్చితంగా దాన్ని చర్చించాలి. ఎందుకు చర్చించాలంటే చాలా మట్టుకు గ్రామాలలో ఏమనుకుంటారంటే భూమి ఉన్న వాళ్ళకి మీకు భూమి ఉన్నది, భూమితో పాటు వ్యవసాయం చేసుకుంటే అంతో ఇంతో మీకు పంట వస్తుంది, 4 రూపాయలు వస్తాయి. ఇక దీనిపైన మీకు వ్యవసాయానికి కొంత పెట్టుబడి సాయం కింద రైతు బంధు వేస్తూ ఉన్నారు, ఇక రుణమాఫీ జరుగుతూ ఉన్నది. ఇట్లా కొన్ని రైతులకు కొన్ని బాగా జరుగుతున్నాయి కదా
అసలు భూమే లేని మాలాంటి నిరుపేదల పరిస్థితి ఏంటిది, మాకు భూమే లేదయ్యా అని చెప్పి కొంతమంది ఇట్లా చేతులు జోడించి చాలామంది నేను పోయినప్పుడు ప్రజానాడిలనో లేకపోతే పబ్లిక్ బైట్స్ తీసుకున్నప్పుడు చెప్పేటోళ్ళు, సార్ మాకు ఇంత భూమి లేదు సార్, గుంటెడు భూమి లేదు వాళ్ళు డైరెక్ట్గా చెప్పేటోళ్ళు, సార్ గుంటెడు భూమి లేదు మాకు ఈ ప్రభుత్వం ఏం ఆదుకోదా సార్, మేము ఏం చేసుకోవాలి సార్, మేము కూలి పని కోతున్నాం సార్, కైకిలి పని కోతున్నాం, నాకు ఇంత భూమి లేదు, ఉన్నకాడికి ఏదన్నా ప్రభుత్వం సాయం అందిస్తే బాగుండు అంటే నెలకు ఒక 1000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చేటట్టుగా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది వాళ్ళకి ఉపయోగకరమే. మళ్ళా దీంట్లో కూడా నేను అరే ఇట్లా కొర్రి పెట్టి ఇలా చూసి లేకపోతే ఇది తప్పని చెప్పి కోడిగుడ్డు మీద ఈకలు వీకే టైపు కాదు, నాకు అవసరం లేదు, అది నిజంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. భూమి లేని వాళ్ళకి కనుక ఇది బరాబర్ ఇస్తే ఇక ఇస్తారా సస్తరాది రేపు ఎల్లుండో తెలుస్తుంది మనకి, దానిపైన ఏమున్నాయి జాబ్ కార్డులకి వెళ్ళి మరి వెతికి తర్వాత ఉన్న భూములు మరి వేటోళ్ళ మీదకి మార్చుకొని వాళ్ళు ఉంటే కూడా ఏమున్నది, ఇలా జాబ్ కార్డు వస్తుంది కాబట్టి ఆ జాబ్ కార్డు ఉండగానే నేను ఈ 12,000 ఎందుకు ఖరాబ్ చేసుకోవాలని ఎట్లాగో పిల్లలకి చేసేది ఉంటే పిల్లల పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, ఆ కార్డు పట్టుకొని సార్ నాకు కూడా భూమి లేస్తారని చెప్పుకుంటారు. ఇట్లా కూడా జరుగుతాయి కదా. సో ఇక్కడ వీళ్ళు ఎంత ఇస్తారు, బరాబర్ ఇస్తారా ఇయ్యరా, ఎన్ని రోజులు ఇస్తారు? గతంలో కేసీఆర్ కూడా భూమి లేని నిరుపేదలకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు. 1 ఎకరం ఉన్నోనికి 2 కలుపుతా అన్నాడు, 2 ఎకరాలు ఉన్నోనికి 1 కలిపి 3 చేస్తా అన్నాడు, మొత్తానికి లేని వాళ్ళకు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పిండు. కానీ ఇప్పటిదాకా ఇవ్వలేదు. కొన్ని చోట్ల అది సమీకరించుకోవడం కష్టమైందని చెప్పిండు. అతి కొద్ది జాగాలల్లో ఇచ్చిండు, కొన్ని పోడు భూములకు కూడా పట్టాలు ఇచ్చిండు. అక్కడ ఆయన తెచ్చిన పథకమే ఈ దళిత బంధు. 10 లక్షల రూపాయలు ఇచ్చేస్తే ఇక ఎంతో కొంత 10 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళు ఏదో ఒక రకంగా లాభం అవుతుందని ఆలోచన చేసిండు. కానీ అది కూడా పనికిరాని పథకం కింద అయిపోయింది. ఎందుకు పనికి రాలేదంటే పనికి వచ్చినోడికి పనికి వచ్చి ఉంటుంది, అందరికీ రాలే కదా. ఇస్తా అన్నది దళిత బంధు రాకపోయా, బీసీ బంధు రాకపోయా, ఇస్తామని అందరికీ చెప్పే. ఇగో ఇది కూడా గట్ల అవుతుందేమో అన్న అనుమానమే తప్ప మంచిని మంచిగా చెడుగా మాట్లాడే జర్నలిస్ట్గా మాట్లాడాలి తప్ప నేను ఒక కండు వేసుకున్న లెక్క ఒక పార్టీ కార్యకర్త లెక్క మాట్లాడాల్సిన పని లేదు. ఆనాడు వాళ్ళ ప్రయత్నం గొప్పదే కానీ నష్టపోయినాం. ఇలా వీళ్ళ ప్రయత్నం గొప్పనే కనబడుతుంది కానీ నష్టమేడా. చెప్పేటప్పుడు మాత్రం పెద్దగా చెప్పుకుంటా, చేసేటప్పుడు ఆచరణలకు వచ్చేసరికంటే ముందర పడతలేదు. అయితే ఇక్కడ కౌలు రైతులే సున్నా, కౌలు రైతులు ఇయ్యరు. నేను ఏమంటున్నా, ఇప్పుడు కాదు ఎప్పుడు ఇయ్యరు, రాసి పెట్టుకోరు. ఈ 4 ఏళ్ళు కౌలు రైతుల ముచ్చటనే ఉండదు. ఎందుకు ఉండదు అంటే అది కాని పరిస్థితి. ఒకవేళ ఇదే మాట గ్యారంటీలలో ఉన్నది, 6 గ్యారంటీలలో, అంతకంటే ముందు డిక్లరేషన్లో ఉన్నది, మేనిఫెస్టోలో కూడా ఉంది. కానీ ఎందుకు చెప్పలేదు కౌలు రైతుల గురించి ముచ్చట కూడా అంటే ఇక కౌలు రైతుల లెక్క తీసుడు వీళ్ళ తాతల తరం కూడా కాదని నేను క్లియర్గా చెప్పిన. వీళ్ళ తాతలు దిగి రావాలి మీదికి వెళ్ళి, అప్పుడైతే తప్ప వస్తుంది. ఎందుకంటే ఏముంటుందా కౌలు రైతుకు మధ్య ఏ ఒప్పంద పత్రం ఉంటుంది, ఏం రాసుకుంటారు? రేపు పొద్దుగాల వానికి వాడి వీనికి వాడితే అరే నీకే పడ్డది కాబట్టి భూమి నీదే అని ఒకడంటాడు, లేదు నాకు పడ్డది కాబట్టి నేను కాగితం పుట్టించుకొని భూమి నాదని లొల్లి పెడతా కేసేస్తా అని ఇట్లా కథలు అవుతాయి. ఇదంతా తెలివందా ప్రభుత్వానికి? తెలుసు కానీ ఏదో ఆ రైతులను ఎందుకు ఇడిచిపెట్టాలి, వాళ్ళ ఓట్లను ఎందుకు వదులుకోవాలని చెప్పి చేసిన ప్రయత్నమే తప్ప ఇంకొకటి కాదు. అయితే ఇక్కడ చూడండి, ఇక ఈ దరఖాస్తు లేకుండా అన్న మాటను ఖచ్చితంగా మనం చర్చ చేసుకోవాలి. అసలు ఆ దరఖాస్తు లేకుండా అంటే ఎట్లా వస్తుంది అనేది మీకు కూడా క్లారిటీ ఉండాలి, నాకు కూడా క్లారిటీ ఉండాలి. అయితే నేను నిన్న చూసిన దాని ప్రకారంగా మరి ఈ పత్రికలు ఏం రాసినో చూసినాక మనం డిసిషన్ ఏదైనా ఉంటే మరి అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఈ ఒక్క పత్రిక రాసింది. అయితే వేరే పత్రికలు ఏమున్నదో కూడా చూడాలి. దాంతోపాటు వీళ్ళు చెప్పినటువంటి రైతు భరోసాకి మరి అప్లికేషన్ గురించి ఇప్పుడు ఏ పత్రిక ఏం రాసిందో ఒకసారి చూద్దాం. దరఖాస్తు లేకుండానే భరోసా, సాగుకు యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా అని చెప్పి ఇక్కడ పంటల సాగుతో సంబంధం లేకుండా సాగుకు యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పెట్టుబడి సాయం కోసం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించరు, తీసుకోరు. స్వీకరిస్తారు అని అనుకునేరు, స్వీకరించరు, దరఖాస్తులు ఉండవు. రాష్ట్రంలో సాగుయోగ్యమైన భూములు ఎన్నున్నాయో అన్నింటికీ రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. మీకు ఒకవేళ 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలకు వస్తుంది. అందులో నువ్వు 3 ఎకరాలు వేసినా 2 ఎకరాలు వేసినా 1 ఎకరం పంట పెట్టుకున్నా ఈసారి నీళ్లు లేక బోర్ ఎండిపోయి బాయిలు ఎండిపోయి నీళ్లు రాక ప్రాజెక్టుల కింద నీళ్లు ఇడిచిపెట్టకపోతే మీకు పంట పెట్టుబడి సాయం అందదేమో అని అనుకోకండి, ఖచ్చితంగా అందుతుంది అని చెప్పి ఇక్కడ వార్త వచ్చింది. అంటే మనకు ఎంత భూమి ఉంటే అంత పెట్టుబడి సాయం అందుతుంది తప్ప ఇక పంటనే వేసిన కాడికే లేక వీళ్ళు చెప్పారు కాబట్టి ఆ డౌట్ వచ్చింది. ఎవరు సాగు చేస్తే వాళ్ళే, ఎవరు దున్నుతే వాళ్ళే, ఎవరు నాగలి పడితే వాళ్ళే అని చెప్పారు కాబట్టి ఇప్పటిదాకా అనుమానం ఉండే. నిన్న ఈ తీసుకున్న క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అసలు అది సంబంధం లేదు, ఎవరికైనా వస్తుంది. నువ్వు హైదరాబాదులో ఉన్నా, నువ్వు ఊర్లో ఉన్నా, ఇంకో పని చేసుకుంటున్నా, ఉద్యోగం చేసుకుంటున్నా, నువ్వు ఏది చేసుకున్నా సరే, ట్యాక్స్ పే చేసినా సరే నీకు ఖచ్చితంగా
రైతు భరోసా అనేది వస్తుంది అనేది క్లారిటీ. దీనికోసం అప్లికేషన్ పెట్టుకోవడం అనేది ఏదో చాలామంది నిన్నటిదాకా మాట్లాడుకున్నారు. అప్లై నో రిప్లై అన్నట్టు అప్లై చేసుకుంటూనే పోవాలి, మనము నో రిప్లై వస్తూనే ఉంటుంది అన్నట్టుగా ప్రజాపాలన దరఖాస్తు అయిపోయింది, కుటుంబ సర్వే అయిపోయింది, ఇప్పుడు రైతు భరోసా దరఖాస్తా అని చెప్పి అనుమాన పడ్డోళ్ళకి ఇక రైతు భరోసాకి దరఖాస్తు లేదు. ఒక్క దగ్గరికి పోయే పనిలే, ఏ సన్నాసిని బతిలాడుకోవడం అవసరం లేదు. మనకి డైరెక్ట్గా మన అకౌంట్లోకి వస్తే మనకి ఎంత భూమి ఉంటే అంతే. ఇక ఇలా తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా అన్న నేను 2 ఎకరాలు వేసినా మరి వస్తుందా అంటే బరాబర్ వస్తుంది. ఇది క్లారిటీ గుర్తుపెట్టుకోండి. ఎంత భూమి ఉంటే అంత భూమి, అది సాగులో ఉన్నటువంటిదే, అంటే సాగుకు యోగ్యమైనదే. ఒకవేళ రాళ్ళు రప్పలు కొండలు ఉంటే తప్ప ఒకవేళ ఈసారి నువ్వు వేయకపోతే రాదేమో అనుకోవడానికి లేదు. 1 ఎకరం 2 ఎకరాలు ఉంటే అది ఒకవేళ ఈసారి నువ్వు పంట తక్కువ వేసినా సరే అది ఇంతకుముందు గతంలో పండించిందైనా సరే భవిష్యత్తులో పండించేదైనా సరే అది సాగులో ఉన్నట్టే, సాగుకు యోగ్యమైన భూమే పేరు కింద వస్తుంది కాబట్టి సో అది వస్తుంది. అందుకే ఇక రాష్ట్రంలో సాగు యోగ్యమైన భూములు ఎన్ని ఉన్నాయో అన్నింటికి రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. సాగు భూములు ఎన్ని ఎకరాలు అనేది తేల్చేందుకు వ్యవసాయ రెవెన్యూ శాఖల సమన్వయంతో 10 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ 10 రోజులు 12 రోజులు టైం తీసుకురు కాబట్టి 26 ఇలా అంటే 14 తారీఖు నాడు మొదలు పెడతామన్నారు కదా, మొదలు పెట్టకుండా ఈ 4 తారీఖు నాడు ఇప్పుడు వచ్చినటువంటి ముచ్చట ఏంటంటే ఒక 10 రోజులు ఇక రెవెన్యూ అట్లే వ్యవసాయ శాఖ ద్వారా డేటా తెప్పించుకుంటారట. సో ఎన్ని భూములు ఉన్నాయి ఎన్ని ఎకరాలు ఉన్నాయని తెప్పించుకొని ఇక్కడ సమన్వయంతో 10 రోజుల్లో సర్వే పూర్తి చేసి రైతు భరోసాపై చర్చ సందర్భంగా గతంలో రైతు బంధు కింద 1,53,00,000 ఎకరాలకు సాయం అందిందని, అందుకు అయిన ఖర్చు 7,665 కోట్లని లెక్క తేలింది. ప్రస్తుతం కొండలు గుట్టలు లేఅవుట్లు సాగునీటి ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములను తొలగించి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించారు. ఇలాంటి భూములు 10% ఉంటాయని ప్రభుత్వం అంచనా. ఇవి పోను సాగు భూములు సుమారు 1,38,00,000 ఎకరాలు ఉంటాయని, ఇందుకు రైతు భరోసా కింద సుమారు 8,300 కోట్లు అవసరమవుతాయని శనివారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో అంచనా వేశారు. ఈ మొత్తాన్ని జనవరి నుంచి అంటే 26 నుంచి దశల వారీగా రైతుల ఖాతాలో వేయనున్నారు. ఇక దశల వారీగా అంటే ఎన్ని దశలో, ఎన్ని దఫాలో, ఎన్ని విడతలో, రుణమాఫీ లెక్క ఇంకెన్ని కథలో, ఎన్ని విడతలు చేస్తారు మరి. 1 ఎకరంలోకి చాలు చేసి ఇక 10-15 ఎకరాలు కాదు 100 ఎకరాలు ఉన్నా వేస్తారన్నట్టే. 100 ఎకరాలు ఉన్న రైతుకు కూడా సాగు చేస్తారు. కేసీఆర్కు 100 ఎకరాలకు పోతుంది. ఇక ఆయనకు ఎంతుందో 100 అంటారు కాబట్టి చెప్తున్నా, 1000 అని ఒకడు అన్నాడు, అది నమ్మగానే 100 ఎకరాలు. ఆ 100 ఎకరాలకి కేసీఆర్ కూడా పోతుంది. రైతు భరోసా ఖచ్చితంగా ముడుతుంది. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే దశలు అంటారు కాబట్టి ఇక్కడ అనుమానం, ఎన్ని దశలు ఎన్ని విడతలు ఎన్నడేస్తారు అవుతుందా వీళ్ళతోని. ఐటీ ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు అనేది లేకుండా సాగులో ఉన్న అన్ని భూములకు పథకాన్ని వర్తింపజేయాలని, మొత్తానికి మొత్తం రుణమాఫీలా ప్రభుత్వ ఉద్యోగం ఉంది కాబట్టి మాఫీ కాలే, మాకు రేషన్ కార్డు లేదు కాబట్టి మాఫీ కాలే, లేకపోతే మా కొడుకు జాబ్ ఉన్నదని మాఫీ కాలే, మాకు పెన్షన్ వస్తుందని మాఫీ కాలే అని అనుమాన పడ్డోళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు ఒక క్లారిటీ, ఎవరికైనా సరే అందరికీ సాగు భూమి ఉంటే చాలు మీకు పైసలు పడతాయి. దీంట్లో ఎట్లాంటి కొర్రీ లేదు, ఇది క్లారిటీ. రుణమాఫీలో పెట్టినటువంటి కొర్రీ వల్ల వచ్చిన అసంతృప్తి, దాని వ్యతిరేకత వీళ్ళకు బాగా అర్థం. శక తలిగింది జరంతా సురుకు అంటింది. ఆ శక తలగంగానే ఇక ఇదేటో పోతున్నది, ఇదేటో నష్టమయ్యేటట్టున్నదని అనుకుంటా ఉన్నారు. ఇది ఇచ్చేస్తారు. నేనేమంటున్నా, దీంతో పాటు జర్ర ముందరికి పోయి రుణమాఫీని సరే 10,000 కాడ 12,000 ఇచ్చుడు నేను మొత్తం ఎగబెడతారేమో అనుకున్నా. ఆడికించో 2,000 కలిపి ఇచ్చిరంటే ఒక 1,000 రూపాయలు ప్రతి ఎకరానికి పెంచారు కాబట్టి కొంత నాకు కూడా అది సంతోషమే. సరే ఇయ్యని దానికి బాధ ఉన్నది. ఏదో అంటారు కదా గుడ్డి కన్నా మేలనయ్యం, మొత్తానికి ఎగబెట్టిన దానికంటే జర నయం కదా. 15,000 ఇస్తారన్న కాడ 12,000 అనేది ఒక 3,000, సరే 1,500 రూపాయలు తక్కువ. రైతు యాన్నన్నా ఎట్లావు కష్టమే, రైతుది ఎప్పటికీ కష్టమే, ఎవడైనా ముచ్చటోడే. ఇట్లా కష్టం ఓ 4 రోజులు కైకిలు పోతాడు, యానన్న కూలి చేసుకుంటాడు, అంతేదా ఇంకేం చేస్తాడు చెప్పు. పెరిగిన ధరలకు అది ఎటు వనికిరావు. ఈ ఇచ్చే పైసలు కూడా ఇప్పుడు పెరిగిన రేట్లకు, డీజిల్ రేట్లకు, ట్రాక్టర్ రేట్లకు, కల్టివేటర్లకు, హార్వెస్టర్లకు పెట్టే రేట్లకు, కూలికి ఇచ్చే పైసలకు లెక్క పెడితే ఇవి ఎందుకు పనికిరావు. అయినప్పటికీ ఇక ఏదో అంటారు కదా సచ్చినోని పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు, ఏది ఉంటే గది సచ్చినోని పెళ్ళికి వచ్చిందే కట్నం, ఏది వస్తే గది. అక్కడ వచ్చిన దాంతో సరిపెట్టుకోవడంతో పాటు ఇక ఒక 1,000 రూపాయలు ఎక్కువ వస్తే వచ్చింది, ఇది సంతృప్తే అనుకున్న అనుకుంటారు కొంతమంది కాంగ్రెస్ అభిమానించేటోళ్ళు వాళ్ళు వీళ్ళు. మనం ఇంకా రాకపోయా అనేది ఎట్లాగ ఎదురు చూస్తాం. ఇక్కడ వీళ్ళు ఇచ్చేదన్నా కరెక్ట్గా ఇస్తారా అనేది అనుమానం ఉంది. ఇచ్చేస్తే ఈ పైసలతో పాటు మిగిలినది కొంచెం ముందర పడగొట్టి ఈ మిగిలిన వాళ్ళందరికీ రుణమాఫీ చేసేసారు అనుకో, కొంతలో కొంత మీ మీద ఇప్పుడున్నటువంటి వ్యతిరేకత ఆగుతుంది అక్కడ.
తగ్గుతుందని నేను చెప్పా, అసంతృప్తి తగ్గిపోతుంది, అయిపోయింది, ఇక కాంగ్రెస్ని మళ్ళీ ఆదరిస్తారు, ఇది ఇచ్చారు కాబట్టి గ్రామాలలో మొత్తం వాళ్ళే గెలుస్తారంటే ఇలా నాకు 2-3 సర్పంచ్ అభ్యర్థులు ఫోన్ చేశారు. సర్పంచ్కు పోటీ చేద్దామని అనుకుంటే అభ్యర్థులు ఫోన్ చేసి ఈయనేందన్నా మా ఓడు గిట్లా చేస్తూ ఉన్నాడు, మేము ఎంతో ఆహించినాం, ఎంతో ఊహించినాం, రుణమాఫీ బ్రహ్మాండంగా చేస్తామని చెప్పినాం, అది కాకపోయా రైతు బంధు అని చెప్పి ఇది కొర్రీలు పెడతాడేమో అనుకున్నాం, పెట్టలేదు సంతోషం కానీ 12,000 అయిందన్న, మరి ఇదే చెప్పేది మేనిఫెస్టోలో గదే పెట్టుకుంటే అయిపోవు, రైతు డిక్లరేషన్లో గదే చెప్తే అయిపోవు, రాహుల్ గాంధీని జూటగాని తయారు చేసిండు కదా మావోడు అని అంటున్నారు డైరెక్ట్గా. మావోడు ఇప్పుడు అసలు రాహుల్ గాంధీని తీసుకొచ్చి రేపు దేశ ప్రధానాన్ని గొప్ప చెప్పుకుంటాం, ఆయనను కూడా జూటా తయారు చేసేసిండు మావోడు, ఈయన జూటా పనులకని చెప్పి అంటా ఉన్నారు. అయితే దఫాలుగా వస్తాయట. అయితే ఇక్కడ అందరికీ వస్తుంది అనేది వీళ్ళు చెప్పేది. రైతు కూలీల విషయం పైన మంత్రిమండలిలో చర్చ జరిగింది. ఉపాధి హామీ పథకం కింద నమోదు చేసుకున్న భూమి లేని కూలీలందరినీ ఈ పథకానికి అర్హులుగా గుర్తించాలని, ఇలాంటి వారు రాష్ట్రంలో 12 నుంచి 12 లక్షల మంది ఉంటారని అంచనా వేశారు. ఇక్కడ చూడండి, ఉపాధి హామీ పథకం కింద నమోదు చేసుకున్న భూమి లేని కూలీలందరినీ అంటే ఉపాధి హామీ ఇందాక మనం అనుకున్నాం ఎట్లా గుర్తిస్తారు అంటే, ఎవరి పేరు మీద అయితే పట్టా పాస్ బుక్లు ఉన్నాయో, ఎవరి పేరు మీద పహానీలు ఉంటాయో, ఎవరి పేరు మీద భూమికి సంబంధించి డాక్యుమెంటేషన్ ఉంటుందో వాళ్ళను పక్కకు పెట్టి లేని వాళ్ళందరికీ ఆ జాబ్ కార్డులు అంటారు కదా, ఉపాధి హామీ పనిపోతారు కదా ఊర్లలో, ఆ జాబ్ కార్డులు ఉంటాయి కదా, ఆ జాబ్ కార్డు ప్రకారంగా వాళ్ళకి ఇస్తారట. సో ఆ జాబ్ కార్డు ప్రకారంగా తీసి వాళ్ళకి 10 నుంచి 12 లక్షల మంది ఉంటారట. అందులో ఒక విడతల అంటే 6,000 రూపాయల చొప్పున 2 విడతలలో 12,000 ఇస్తారట. అంటే దీన్ని మళ్ళీ అప్లై చేసుకోవాలి, జాబ్ కార్డులు వస్తాయి, ఆ జాబ్ కార్డుల ప్రకారంగా మళ్ళీ డేటా ఇస్తారు, దాని ప్రకారంగా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి. మరోవైపు రేషన్ ద్వారా సన్న బియ్యం ఇవ్వడాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకొచ్చే అంశం పైన చర్చ జరిగినట్లు తెలిసింది. ఫిబ్రవరి లేదా మార్చిలో ఈ సన్న బియ్యం ఇవ్వడం ప్రారంభించాలని నిర్ణయించారు. ఇది ఎప్పుడో చెప్పారు, సన్న బియ్యం జనవరి నుంచి ఇస్తాం, ఇప్పుడే పండుగ నుంచి ఇస్తామని, మళ్ళీ లాస్ట్కి అది ముందరకు పోయింది. అది